పశ్చిమ ఆసియాలో భీకరంగా యుద్ధం సాగుతుంటే చైనా మాత్రం మౌనంగా ఉంది. ఇది ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ పశ్చిమ ఆసియా యుద్ధంపై చైనా ఎందుకు మౌనంగా ఉంది? ఇది పెద్ద ప్రశ్న. అంతేకాదు, మార్చి 31 తర్వాత చైనా యాక్షన్ లోకి దిగుతుందని మరో చర్చ కూడా మొదలైంది. చైనా యాక్షన్ కు మార్చి 31కు సంబంధం ఏంటి? ఇది కూడా ఆసక్తి కలిగిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో టాప్ లో ఉంది చైనా. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రవాణా ఆగిపోయి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా చైనా మాత్రం నోరు మెదపడం లేదు. చూస్తుండగానే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $110లకు చేరుకుంది. చిన్న దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ సమయంలో ధర పెరిగినా చైనా మౌనంగా ఉండడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు. చైనా దగ్గర పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా క్రూడ్ ఆయిల్ నిల్వలను చైనా పెంచుకుంటుంది. ఇప్పుడున్న నిల్వలు కొన్ని నెలల వరకు సరిపోతాయని ప్రచారం సాగుతోంది. నిల్వలు ఉండడం వల్లే ధరలు పెరిగినా చైనా అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. చైనా దగ్గర సుమారు 90 కోట్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నట్లుగా తెలుస్తోంది.